ధర్మేంద్ర అనే పేరు గల ఒక ఎన్ఆర్ఐ నుంచి పెళ్లి పేరు చెప్పి అశురెడ్డి దాదాపుగా 9,23,00,000 తీసుకున్నట్టుగా ఒక వార్త నిన్నటి నుంచి మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. దాని మీద ఎవరి పద్ధతిలో వాళ్ళు వ్యాఖ్యానాలు చేస్తూ వస్తున్నారు. కానీ నిజం ఏంటంటే, నిజం అని చెప్పలేం. కానీ ఆవిడ వైపు నుంచి, ఆవిడ తండ్రి గారి వైపు నుంచి వెంకటకృష్ణారెడ్డి గారు ఆయన వైజాగ్ నుంచి హుటాహుటిన ఈ వార్త సర్క్యులేషన్ లోకి రాగానే హైదరాబాద్ వచ్చి దీనికి సంబంధించి నా కూతురు అమాయకురాలు అనవసరంగా ఈ గొడవ చేస్తున్నారు అన్న టోన్లో ఆయన మాట్లాడుతూ ఆయన చెప్తున్న విషయం ఏంటంటే, ఇది ఈ రోజున ఇష్యూ కాదు, 2021 నుంచి నడుస్తుంది. ఈ ధర్మేంద్ర అనే వ్యక్తి తన డాటరు అశురెడ్డి వీళ్ళిద్దరూ ఒక కంపెనీలో కలిసి పనిచేశారు అని. అంటే ఆవిడ ఈ మీడియా రంగంలోకి రావడానికంటే ముందు బహుశా ఐటీ ఏరియాలో ఉండవచ్చు. ఆ సందర్భంగా వాళ్ళిద్దరూ కొలీగ్స్. ఆ టైంలో ఒక మ్యారేజ్ ప్రపోజల్ వచ్చింది ధర్మేంద్ర ఫ్యామిలీ నుంచి. వచ్చినప్పటికీ ఆ ధర్మేంద్ర ఆల్రెడీ మ్యారీడ్, అతను ఒక డివోర్స్ తీసుకుంటున్నాడు. ఆ డివోర్స్ ప్రక్రియ అప్పటికి ఇంకా కంప్లీట్ కాలేదు. అది నడుస్తున్న టైము, ఈ ప్రపోజల్ వచ్చిన టైము ఒకటే. ఆ తర్వాత అది అలా పెండింగ్లోకి వెళ్ళింది అనే పద్ధతిలో ఆయన చెప్పారు. అయితే ఈ డబ్బుల్ ట్రాన్సాక్షన్స్ ఎందుకు జరిగాయి వాళ్ళిద్దరి మధ్య రిలేషన్స్లో అంటే చాలా భారీ ఎత్తున డబ్బులే వచ్చినట్టుగా కనిపిస్తుంది. అమ్మాయి పేరు అశ్విని రెడ్డి అట. ఈ అశురెడ్డిగా మార్చుకున్నటువంటి పేరు ఒరిజినల్ పేరు అది అంటున్నారు. ఆ పేరుకి ఉన్నటువంటి అకౌంట్, ఆ అకౌంట్కి ధర్మేంద్ర అకౌంట్ నుంచి నగదు లావాదేవీలు జరిగినట్లుగా డాక్యుమెంట్ ఎవిడెన్స్తో ఆ ధర్మేంద్ర తండ్రి గారు అయినటువంటి సత్యనారాయణ గారు పోలీసు దగ్గరకు వెళ్ళి ఆయన ఒక కంప్లైంట్ లాంచ్ చేశాడు. ఆ కంప్లైంట్ లాంచ్ చేయగానే మీడియాకి వార్త తెలుస్తుంది కదా ఆటోమేటిక్గా. తెలిసిన తర్వాత ఇక్కడ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే, అశురెడ్డి అకౌంట్లోకి డబ్బులు వెళ్ళాయి అనేది ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ మీడియాకి. ఎందుకంటే ఆవిడ నోన్ ఫేస్ కాబట్టి ఈ వార్తకి డెఫినెట్గా కన్సూమింగ్ వాల్యూ ఉంది అనేది వీళ్ళు గుర్తించి ఈ వార్తని మీడియాలో హైలైట్ చేసి ప్రసారం చేయటం. అందులో భాగంగానే పెళ్లి పేరు చెప్పి ఒక ఎన్ఆర్ఐని మోసం చేసిన అని ఆవిడ పేరు పెట్టి వార్తలు సర్క్యులేషన్లో పెట్టేశారు. అది నడుస్తుండగానే ఈ ఆవిడ తండ్రి గారి మాటలు, తర్వాత ఆ ధర్మేంద్ర గారి తండ్రి గారి కంప్లైంట్లో ఉన్న విషయాలు నెమ్మదిగా బయటకు రాగా తెలిసిన సమాచారం వీళ్ళు పూర్వపరిచయస్తులే. ఈ పూర్వపరిచయస్తుల మధ్య చాలా కాలంగా రకరకాల ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. అయితే ఆ రోజున ఆ పెళ్లి ప్రతిపాదన టైంకి వాళ్ళిద్దరూ ఒకవేళ ఏదైనా ప్రేమ బంధంలో ఉండి ఉండవచ్చు. ఆ తర్వాత ఈవిడికి రీసెంట్గా ఇంకొక బాయ్ ఫ్రెండ్ వచ్చారు అని కూడా ఒక వార్త మీడియాలో నడుస్తోంది. అది ఎంతవరకు వాస్తవం ఎవరికి తెలియదు, కానీ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. దాంతోపాటు మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఇంకొక వార్త ఏంటంటే, ఆ అమ్మాయి చెల్లెలు కూడా ఒక 50 lakhs అతని దగ్గర నుంచి, ధర్మేంద్ర నుంచి తీసుకున్నారు అని. అంటే ఆయన దగ్గర నుంచి బహుశా లోన్గా తీసుకుని ఉండొచ్చు, పరిచయాల్లో నుంచి తీసుకుని అది రీపే చేయకపోవడం వలన ఈ రచ్చ జరుగుతోందా అనేది ఒక డౌట్. ఇలా అనేక సందేహాల మధ్య రెండోది ఆ ధర్మేంద్ర అనే అతనికి ఈ సత్యనారాయణ అనే తండ్రి గారికి మధ్య రిలేషన్స్ ఎలా ఉన్నాయి. కొడుకు ఒకవేళ రాంగ్ సైడ్ ఎక్కడో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నాడు, పారేసుకుంటున్నాడు అనే ఆదుర్దాతో వారేమైనా చొరవ చేసి ఈ కేసు పెట్టడానికి కదిలారా అనేది ఒక డౌట్. ఆయనకి వీళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఉందా, తను చెబితేనే ఈ కేసు పెట్టాడా అనేది కూడా తెలియదు. కానీ అశురెడ్డి ఆవిడ ఫాదరు ఈరోజు వాస్తవంగా ప్రెస్ మీట్ పెట్టి మీడియా ముందుకు వచ్చి అన్ని విషయాలు మాట్లాడాలి అని అనుకున్నట్లుగా కనిపించింది. నిన్నటి నుంచి సర్క్యులేట్ అవుతున్న వార్తల మీద ఆవిడ కొంత మనస్తాపానికి గురై ఇటువంటి వార్తలు సర్క్యులేట్ చేయొద్దు అని విజ్ఞప్తి చేస్తూ
తను ప్రస్తుతం ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్నట్లుగా చెప్పారు. ఆవిడ ఆలయ దర్శనంలో ఉన్నాను నేను, ఈ టైంలో ఇలాంటి వార్తలు ప్రచారం చేయటం సబబు కాదు అన్న పద్ధతిలో ఒక బహిరంగ విజ్ఞప్తి చేశారు. ఈ బహిరంగ విజ్ఞప్తి చేస్తున్నటువంటి టైంలోనే ఈ ప్రెస్ మీట్ పెడతారు అనే వార్త కూడా సర్క్యులేట్ అయింది. అయితే పోలీసుల ఆదేశాల మేరకు ముందు స్టేషన్కి వచ్చి మీరు మాట్లాడండి, తర్వాత ప్రెస్ మీట్ గురించి ఆలోచించండి అని చెప్పిన తర్వాత వీళ్ళు ఆపేసి పోలీసుల దగ్గరికే వెళ్ళినట్టుగా తెలుస్తోంది. బహుశా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టచ్చు, మీడియా ముందుకు వచ్చి విషయాలు వివరించే అవకాశం కలదు, అది ఎప్పుడైనా జరగచ్చు. అలాగే అతను కూడా ధర్మేంద్ర ఏం అనుకుంటున్నాడు అనేది కనీసం పోలీసులైనా వాకప్ చేస్తారు కదా, వాకప్ చేసి ఆయన అభిప్రాయం ఏమిటి, ఈవిడ అభిప్రాయం ఏమిటి, అలాగే ఈ మ్యారేజ్ ప్రపోజల్ ఎందుకు ఆ రోజున ముందుకొచ్చి వెనక్కి వెళ్ళిపోయింది, దీని తాలూకా రీజన్స్, ఇంత డబ్బులు ఇవ్వడం పట్ల 9 కోట్లు ఇవ్వటం అనేది అంత ఈజీ వ్యవహారం కాదు. దీనికి పునాది గట్టిగానే ఉండాలి. ఆ పునాది నిర్మాణానికి వాళ్ళిద్దరి కంట్రిబ్యూషన్ ఏమిటి అనేది క్లియర్గా తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ఒక జడ్జిమెంట్ పాస్ చేయడం కుదిరే వ్యవహారం కాదు. కొంత బంగారం రూపంలోనూ, కొంత రియల్ ఎస్టేట్ రూపంలోనూ ఏదో విల్లా కొన్నారు, ఇలాంటి మాటలు కూడా జరుగుతున్నాయి. ఇలా ఒక 5-6 రకాల వార్తల మధ్య అశురెడ్డి ధర్మేంద్రని మోసం చేసింది. ఇది స్టోరీ. ఆవిడ నిజంగా మోసం చేశారా, లేకపోతే వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది, ఏ ప్రాతిపదిక మీద ఇన్ని ట్రాన్సాక్షన్స్ జరిగాయి అనేది వాళ్ళిద్దరూ ఓపెన్ అయితే తప్ప మనకు విషయాలు అర్థం కావు. అర్థమైన తర్వాత మాత్రమే మాట్లాడుకోవాలి. ఈలోపు తనకి ఈ స్టేటస్ ఉంది కాబట్టి, సెలబ్రిటీ స్టేటస్ ఉంది కాబట్టి, ఈ వార్తకు ఒక కన్జ్యూమింగ్ వాల్యూ ఉంది కాబట్టి మనం వెంటనే మీడియా ట్రయల్ లాంటిది జరిపేసో జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నాము. కానీ ఇలా జడ్జిమెంట్ ఇచ్చేటువంటి వ్యవహారం కాదు. హ్యూమన్ రిలేషన్స్ ఎప్పుడైనా బాగుండొచ్చు, కొంతకాలం బాగుండి డిస్టర్బ్ అవడానికి అనేక ఛాన్సెస్ ఉన్నాయి. డిస్టర్బెన్స్ రావడానికంటే ముందు మనీ ట్రాన్సాక్షన్స్ జరిగి ఉండొచ్చు. జరిగిన తర్వాత ఈవిడ రీపే చేయటానికి తగినటువంటి ఆర్థిక వనరులు ఉండి ఉండకపోవచ్చు. ఇవ్వకపోవడంతో ఈవిడ్ని బదనాం చేయటం కోసం వాళ్ళు ఇంటెన్షనల్గా వెళ్ళొచ్చు. అంటే ప్రెజర్ బిల్డ్ చేస్తే తప్ప డబ్బులు వెనక్కి రావు అనే ఉద్దేశంతో ఈ ప్రెజర్ బిల్డప్ చేయడం కోసం పోలీసులను ఆశ్రయించి ఉండొచ్చు, ఈ కేసులు పెట్టించే ప్రయత్నం చేసి ఉండొచ్చు. దేనికైనా ఛాన్స్ ఉంది. డబ్బులు ఇవ్వటానికి ఎంత ఛాన్స్ ఉందో బుల్డోజ్ చేసి డబ్బులు లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది కూడా ఎస్టాబ్లిష్ చేయడానికి అంతే ఛాన్స్ ఉంది. వారు గొప్పవారు, వీరు కాదు, వీరు గొప్పవారు, వారు కాదు అనడానికి అవకాశాలు ఏవి ఈ కేసులో కనిపించటం లేదు. ఇద్దరి వైపు నుంచి ఒప్పులు ఉండొచ్చు, ఇద్దరి వైపు నుంచి తప్పులు కూడా ఉండొచ్చు. వన్ సైడెడ్గా విషయాన్ని ఆలోచించకూడదు అనేది ఇలాంటి కేసుల్లో చాలా స్పష్టంగా పాటించాల్సినటువంటి పద్ధతి. ఒక మధ్యలో నిలబడి సెంట్రిక్గా ఇద్దరి పరిస్థితిని చూసి అంచనా కట్టాలి. మ్యాక్సిమం ఏదో మగపిల్లల్ని మోసం చేశారు అనే వార్తకి ఒక కన్జ్యూమింగ్ వాల్యూ ఉంది. ఇప్పుడు ఆవిడ నోన్ ఫేసే కానక్కర్లేదు, ఒక పురుషుణ్ణి మభ్యపెట్టి ఒక మహిళ ఇలా చేసింది అనే వార్త ఇట్ సెల్ఫ్ దానికి ఒక కన్జ్యూమింగ్ వాల్యూ ఉంది ప్రస్తుత మార్కెట్లో. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఈ వార్తని హైలైట్ చేసేటువంటి ప్రయత్నం జరిగింది. వాస్తవ అవాస్తవాలు ఏమిటనేది మనకు మ్యాక్సిమం ఒక 2-3 డేస్లో ప్రపంచం ముందుకు వచ్చేస్తుంది. కాబట్టి ఇది పెద్ద ఆందోళన పడి ఆదుర్దా పడి కన్జ్యూమ్ చేయవలసినటువంటి వార్త అయితే కాదు. ఇలాంటివి సహజంగానే జరుగుతాయి. కాకపోతే ఒక బిగ్ స్కేల్ అమౌంట్ 9,35,00,000 అనే మాట జనాలను ఆకట్టుకుంటోంది, దాని చుట్టూ తిప్పుతోంది. ఒకటి, ఈ వార్తకు ఉన్నటువంటి కన్జ్యూమింగ్ వాల్యూని పెంచినటువంటి అంశాల్లో ఒకటి ఆ నెంబర్ 9,35,00,000 అనే నెంబరు. రెండోది, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని మోసం చేసింది పెళ్లి పేరుతో. ఈ రెండు చాలా వార్తగా వాల్యూ తీసుకురావడానికి. కాబట్టి ఇక్కడ ప్రాపర్ జడ్జిమెంట్కి వెళ్ళకపోతే మహిళలకి అన్యాయం జరిగినట్టుగానే చూడాల్సి ఉంటుంది. అందుకని కొంచెం సెన్సిటివ్ విషయం ఇది, పర్సనల్ ఏరియాకి సంబంధించిన గొడవ. దీనిలో మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచి వ్యవహరించడం అత్యవసరం అని అయితే నేను ఫీల్ అవుతూ ఆ విషయాన్ని మిగిలిన వాళ్ళకు కూడా చెప్పడం కోసం ఈ వీడియో చేస్తున్నాను.